సొంతంగా బిజినెస్ చేస్తూ మరికొంతమందికి అయినా ఉపాధి కల్పించాలి అని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్ స్వాగతం. ఈరోజు కప్ సాంబ్రాణిలో ఫిల్లింగ్ మెటీరియల్ ఏమేమి వాడాలి నేర్చుకుందాం. నా కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీలాగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ కప్ సాంబ్రాణి ఫిల్లింగ్ కావాల్సిన రా మెటీరియల్ ఫార్ములా వీడియో చివరిలో నేను ఇస్తున్నానండి, కాబట్టి వీడియో చివరి దాకా చూడండి. ఈ కప్ సాంబ్రాణి ఇందులో ఫిల్లింగ్ మెటీరియల్ మనం తయారు చేయాలండి. ఈ కప్ సాంబ్రాణిలో వేయాల్సిన ఫిల్లింగ్ మెటీరియల్కి దానికి ఏమేమి కావాలి అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను. నేను శాంపుల్ కోసం మాత్రమే కొంచెంగా తీసుకున్నాను. ఇది సాంబ్రాణి, ఇది గుగ్గిలం, ఇది జగత్ పౌడర్ అండి. అందుకే సాంబ్రాణి గుగ్గిలము కలిపి గట్టిగా ఉండడం కోసం జగత్ పౌడరు. గుర్తుంచుకోండి, ఈ సాంబ్రాణి కానీ లేదా గుగ్గిలం కానీ మరీ పొడిగా ఉండకూడదండి, కొంచెం గరుగ్గా ఉండాలి. ఈ రెండు కూడాను. ఇందులో జగత్ పౌడర్ కూడా మరీ ఎక్కువ కలపకూడదు. ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ మూడు కాకుండా ఇందులో బర్నింగ్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం నేను 2 కర్పూరం బిళ్ళలు కూడా వేస్తున్నాను. అలాగే ఈ కప్ తయారు చేసేటప్పుడు ప్రీమిక్స్ పౌడర్లో మనం పొటాషియం నైట్రేట్ కలుపుతామండి. ఇదే పొటాషియం నైట్రేటు. ఈ పొటాషియం నైట్రేట్ని మనం డైరెక్ట్గా వాడకూడదు, దీన్ని వాటర్లో కలుపుతున్నాను. వాటర్ ఎప్పుడు కూడాను ఆర్ఓ వాటర్ వాడండి, మామూలు వాటర్ వాడకూడదు. మామూలు వాటర్ కనుక వాడితే పూచి పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఎలా కలపాలో చూద్దాం. నేను 3 కలిపేస్తున్నానండి. ఇది గుగ్గిలం, ఇది సాంబ్రాణి. 2 సమానంగా తీసుకున్నాను, 50-50. అలాగే ఇది జగత్ పౌడర్ అండి. జగత్ పౌడర్ కూడా ఇందులో కలిపేస్తున్నాను. ఈ 3 బాగా కలిపేస్తున్నాను. ఈ కర్పూరం బిళ్ళలు కొంచెం క్రష్ చేసి ఆ పౌడర్ లాగా చేసి ఇందులో కలుపుతున్నాను. ఎందుకంటే కర్పూరం బిళ్ళలు కనుక కలిపినప్పుడు వాసన ఒకటి బాగుంటుంది, రెండవది అందులో మనకి బర్నింగ్ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. సో జగత్ పౌడరు, కర్పూరం, సాంబ్రాణి, గుగ్గిలం 4 కలిపేసాము. ఈ కలిపిన తర్వాత ఇందులో వీటిని ఇది పొటాషియం నైట్రేట్ అంటే దీన్నే మనం బర్నింగ్ పౌడర్ అని కూడా అంటాం. బర్నింగ్ పౌడర్ ఉన్నటువంటి పొటాషియం నైట్రేట్ కలిపిన నీళ్ళని తీసుకొని కేవలం మనం కొంచెం వీటిని చలకరించాలండి, అంతే. మరీ పేస్ట్ లాగా తయారు చేయకూడదు, లైట్గా మనం చలకరించాలి. గుర్తుంచుకోండి, ఇంతకుముందు దాంట్లో నేను చెప్పింది అది చపాతీ పిండిలాగా కలపాలని చెప్పాను, కానీ ఇది మాత్రం పిండిలాగా కలపకూడదు, విడివిడిగా ఉంచాలి. ఇలాగే ఉండాలి, విడివిడిగా ఉండాలి. ఓకే. అలా విడివిడిగా ఉన్నదాన్ని మనం ఎండలో ఎండబెట్టిన తర్వాత దీన్ని ఈ కప్పులు మనం ఫిల్లింగ్ చేయొచ్చండి. ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ ఫిల్లింగ్ మెటీరియల్లో మనం కర్పూరం కలిపాము, పొటాషియం నైట్రేట్ కలిపిన నీళ్లు కూడా కలిపాం. సో కర్పూరము, పొటాషియం నైట్రేట్ 2 కలపడం వల్ల ఇందులో మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ బర్నింగ్ ప్రాబ్లం రాదండి. మనం ఈ కప్ సాంబ్రాణిలో దీన్ని వేసి ముందుగా మనం కప్ సాంబ్రాణి వెలిగిస్తాము. కప్ సాంబ్రాణి వెలిగించిన తర్వాత అందులో నుంచి ఇది వెలగడం కోసం అంటుకొని వెలిగి మంచి వాసన రావడం కోసం ఇందులో బర్నింగ్ ప్రాబ్లం రాకుండా ఉండాలి. ఆ బర్నింగ్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం మనం కొంచెం కర్పూరము, పొటాషియం నైట్రేట్ కలిపిన నీళ్లు కూడా కలిపాం. అందువల్ల మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ బర్నింగ్ ప్రాబ్లం రాదు, కప్ సాంబ్రాణి వెలుగుతుంది, మంచి వాసన కూడా వస్తుంది. బాగా ఆరిన తర్వాత నేను ఇప్పుడే మీకు చూపిస్తున్నాను.
దీన్ని కొంచెం ఇలాగ వేయాలి. ఇందులో కొంచెంగా వేసిన తర్వాత దీన్ని మనం సీల్ చేసి అమ్మేయచ్చండి. కానీ నేను ప్రస్తుతానికి ఇంకా నేను ఆరకుండా మీకు చూపించడం కోసం వేశాను. మీరు మాత్రం దీన్ని ఎండలో కొంచెం ఎండబెట్టి పొడిగా అయిన తర్వాత మాత్రమే కప్పులు వేయండి. ఓకే, వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది సొంతంగా వ్యాపారం చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.